వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక విత్ వర్షిని. ఈరోజు వీడియో ఏంటంటే నాకు సమ్మర్ ఫేవరెట్ మ్యాంగో ఐస్ క్రీమ్ అనమాట. చలో లెట్స్ గో ఇంటు ద వీడియో. వచ్చేసిన. ఓకే, ఫస్ట్ అయితే మనం మ్యాంగో పీల్ తీసుకోవాలి. ఎన్ని మ్యాంగోస్ అయినా ఉండాలి కానీ మ్యాంగో పీల్ తీసుకొని మంచిగా ఇట్లా స్మాష్ చేసి పెట్టాలన్నమాట స్పూన్ తోటి, ఆర్ మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఓకే, కొంచెం దూరం. ఓకే, మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలి, మరీ ఎక్కువ థిక్ చేసుకోవద్దు, మీడియం లాగా చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిల్క్ మేడ్ అనమాట. ఇది మిల్క్ మేడ్ ఇస్ ఆప్షనల్ గైస్. ఓకే, అండ్ చాక్లెట్ సిరప్ ఆల్సో ఆప్షనల్, బట్ మనకి కావాలి కాబట్టి చాక్లెట్ సిరప్ ఒక 5 to 20 రూపీస్లో దొరుకుతుంది. అండ్ ఈ చాప్డ్ బాదం ఎక్కువ తినం మేము, లైట్గా అక్కడ ఇక్కడ తీస్తా అంతే. అండ్ దిస్ ఈజ్ సబ్జా సీడ్స్ అనమాట. యూ కెన్ సీ దిస్ సబ్జా సీడ్స్. ఓకే, ఇట్లా మనం నైట్ మొత్తం ఉంచాలన్నమాట వాటర్లోనే, అప్పుడైతేనే ఇట్లా అవుతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటుంది, ఇట్లా నైట్ మొత్తం ఉంచాలి. ఓకే, చలో లెట్స్ గో ఇంటు ద వీడియో. మనమైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యాంగో సూపర్ ఉంటుంది. ఓకే, ఇట్లా నేను స్పూన్స్ తోటి చేస్తున్నా, మనకి ఇంట్లో దొరకదు. ఓకే, ఫస్ట్ వచ్చేసి మ్యాంగో ప్యూరీ యాడ్ చేస్తున్నా నేను. ఒక్కటే స్పూన్ మ్యాంగో ప్యూరీ, 1.5 స్పూన్ మ్యాంగో ప్యూరీ. అండ్ నెక్స్ట్ ఈ సబ్జా సీడ్స్ వేస్తున్నా. సబ్జా సీడ్స్. ఓకే, ఇట్లా లేయర్ వేయాలన్నమాట. ఇట్లా లేయర్ వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే గాయ్స్, ఎట్లా వస్తుందో ఏమో, ఉంటుందా పోతుందా ఫెయిల్ అవుతుందా కూడా తెలియదు మనకి. ఓకే, ఫస్ట్ లేయర్ మ్యాంగో వేసిన, తర్వాత సబ్జా సీడ్స్ వేసిన, నెక్స్ట్ చాక్లెట్ సిరప్ వేస్తా. చాక్లెట్ సిరప్ కట్ చేద్దాం. నాకు ఇది తినాలనిపిస్తుంది చాక్లెట్ సిరప్ చూస్తుంటే, బట్ మనకి కావాలి దీంట్లో. ఓకే, ఇది నిజంగా ఉంటుందా ఫెయిల్ అవుతుందా గైస్? సరే చూద్దాం, ట్రై చేసి అయితే చూద్దాం. ఓకే, చాక్లెట్ సిరప్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, బట్ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి మనం. ఓకే, ఎనఫ్. చూడండి, చాక్లెట్ సిరప్ వేసేస్తా. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ మేడ్ అనమాట. లైట్గా మిల్క్ మేడ్. మనకు మిల్క్ మేడ్ వద్దు, బాదం వేసుకుందాం. మై ఫేవరెట్ బాదం. ఇక్కడ ఒకటి వేద్దాం. ఇట్లా జస్ట్ బాదం అంత ఇష్టం ఉండదు నాకు, అందుకే కొన్ని వేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఈస్ అగైన్ మ్యాంగో ప్యూరీ అయితే వేస్తున్నా. ఓకే, మ్యాంగో ప్యూరీ. ఓకే, 2 spoons of mango puree, 2.5 spoon mango puree. And now is milk maid anamata. Milk maid. Okay, parantal milk maid. Okay, 1 layer of milk maid add chestunna. Okay guys, wow, నాకు తెలిసి సక్సెస్ అయ్యేటట్టుంది మన ఐస్ క్రీమ్. ఓకే, అండ్ 1 spoon of again mango puree. Okay guys, wow, so nice. Wow, జిట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇట్లా పెట్టాలా ఇట్లా పెడతా గైస్. ఇట్లా పెట్టాలా, ఎట్లా పెట్టాలి, ఇట్లా పెడతాం. ఓకే, వావ్, కరెక్ట్గా నిల్చుంది. ఓకే, ఇది పక్కకు పెట్టేద్దాం దీన్ని. అండ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టినాక, ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టినాక ఒక్కటే దాన్ని డిస్టర్బ్ చేయకండి. ఒక నైట్ మొత్తం సోప్ చేసి ఉండాలి. అది ఒకటే తీసి చూసి డిస్టర్బ్ చేస్తే అది పోతుంది, మొత్తం ఉన్నది పోతుంది, ఉంచుకున్నది కూడా పోతుంది. అందుకే ఇట్లా.
అండ్ అగైన్ మ్యాంగో ప్యూరీ. ఓకే, ఫాస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నా మ్యాంగో ప్యూరీ. అండ్ ఇట్లా ఒకసారి ట్యాప్ చేద్దాం. ఇప్పుడు చాక్లెట్ సిరప్ వేద్దాం. చాక్లెట్ సిరప్ వేస్తున్నా. ఓకే, చాక్లెట్ సిరప్ చాలా బాగుంది గైస్. చాక్లెట్ సిరప్ వేసినాక మళ్ళీ మ్యాంగో ప్యూరీ వేస్తున్నాం. ఓకే, మస్తుంది గైస్, చూడండి. ఓకే, యాక్చువల్గా ఇంట్లో మమ్మీ లేదు, బయట షాప్కి పోయింది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే మా పెద్దమ్మ దేనికో పిలిచింది, అందుకే బయటికి పోయింది. ఇప్పుడు మా డాడీ తీస్తున్నాం, అందుకే మేము ఇదంతా చేస్తున్నాం. ఇంటికి వచ్చినాక ఫ్రెష్గా ఐస్ క్రీమ్ ఇస్తాం మా మమ్మీకి. షాక్ కావాలి ఇట్లా. ఓకే, నెక్స్ట్ కమ్. ఓకే, నెక్స్ట్ అయితే బాదం యాడ్ చేస్తున్నాం. మనం దీనికి కూడా లైట్గానే వేద్దాం గైస్. ఓకే, మా మమ్మీ బాదం తినదు, అందుకే దీనికే మొత్తం వేసేస్తున్నా. బట్ లైట్గా ఉంచుదాంలే, వేద్దాం. మా మమ్మీకి బాదం అంటే అస్సలు పడదు, బట్ వేద్దాం, తనకు తెలియదు. ఓకే, నెక్స్ట్ సబ్జా సీడ్స్ యాడ్ చేస్తున్నా. గాయ్స్, ఇట్స్ లుక్ వెరీ నైస్ తెలుసా, చాలా బాగుందన్నమాట. ఓకే, నాకు ఇది సబ్జా సీడ్స్ అంటే చాలా ఇష్టం గైస్. ఎందుకంటే ఇట్లా ఐబాల్స్ లెక్క ఉంటుంది అనమాట. నేను వాటర్లో వేసుకొని కూడా తాగుతా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదంతా అంటుతుంది నాకు. ఓకే, ఈ మిల్క్ మేడ్ వద్దు గైస్, దీనికి మిల్క్ మేడ్ వద్దు. అగైన్ మ్యాంగో ప్యూరీ అయితే వేస్తున్నా. ఒక లేయర్, 1 లేయర్ మ్యాంగో ప్యూరీ. ఓకే, అగైన్ 1 స్పూన్. మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది అన్నమాట. ఏంటిది అనుకుంటారు, ఈ చాక్లెట్ సిరప్ ఇదంతా. ఫస్ట్ చాక్లెట్ సిరప్. దీనికి మా మమ్మీకి చాక్లెట్ సిరప్, చాక్లెట్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే మా మమ్మీకి ఫస్ట్ చాక్లెట్ సిరప్ వేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్లెట్ సిరప్. అండ్ ఇది బాదం వేద్దాం. మా మమ్మీకి తెలియకూడదు మనం బాదం వేసినామని తెలియకూడదు. అందుకే ఫస్ట్ చాక్లెట్ సిరప్ వేసినాక బాదం వేస్తున్నాం. ఎందుకంటే బాదంలో కలిసిపోతుంది అనమాట చాక్లెట్ సిరప్ బాదంలో కలిసిపోతుంది. ఓకే, ఇదంతా వేసేద్దాం. ఈ వీడియో చూస్తా మా మమ్మీ తిన్నాక ఏమైనా చూపిద్దాం. అండ్ నౌ మ్యాంగో ప్యూరీ. ఓకే గాయ్స్, ఫాస్ట్. నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నా, రప్ప. అండ్ నౌ మిల్క్ మేడ్. మీకు మిల్క్ మేడ్ బయట షాప్లో దొరుకుతుంది అనమాట. మిల్క్ మేడ్ కూడా చాలా బాగుంటుంది. 1 స్పూన్ ఆఫ్ మిల్క్ మేడ్. ఇది చాలా సెన్సిటివ్ అనమాట మిల్క్ మేడ్, ఎందుకంటే మనం వేసేటప్పుడు అక్కడిక్కడ పోతాయి. అండ్ నౌ సబ్జా సీడ్స్ కొంచెం వేద్దాం, మీకు ఏది నచ్చదు. అండ్ యూ కెన్, ఇవన్నీ ఆప్షనలే అనమాట. అంటే కొన్ని ఆప్షనల్ కాదు, ఇది కాదు. అండ్ చాక్లెట్ సిరప్ అన్నీ ఆప్షనలే గైస్. మీరు ఓన్లీ మ్యాంగో ప్యూరీ తోటి కూడా చేసుకోవచ్చు. ఇదంతా వేసేది ఏమి ఉండదు. మేము కొంచెం మాకు నేను వెరైటీగా చేస్తాను కాబట్టి అన్నీ చేసేదైతే అందుకే. ఓకే గాయ్స్, చూడండి. ఓకే, మా మమ్మీకి ఏదైతే ఇష్టం లేదో అదంతా వేస్తున్నాం. అగైన్ చాక్లెట్ సిరప్ వేస్తున్నాం. అంటే మా మమ్మీకి చాక్లెట్ సిరప్ ఇష్టం. ఇప్పుడు వద్దులేండి గాయ్స్ చాక్లెట్ సిరప్. లాస్ట్కి ఏం చేస్తానో చూడండి, నేను పడ్డదిలే కొంచెం. ఓకే, ఇదంతా ఇట్లా ఓకే, దీనిపైన ఇట్లా చాక్లెట్ సిరప్ వేస్తా, యూ షేప్.
నిమిషం ప్లీజ్ రావే. వావ్ గాయ్స్, నిజంగా చాలా బాగుందన్నమాట. ఇదంతా నేనేనా చేసింది? నేనే వీటి మీద కూడా వేసేద్దాం గాయ్స్. ఎట్లా దీని మీద స్పూన్ పెట్టేసి వీటి మీద కూడా చేసేద్దాం. అమ్మాయి స్పూన్ ఉంటుందా? కానీ ఇదంతా పిచ్చి పిచ్చి అయింది కదా. సరే ఏంగా చేసేద్దాం. స్పూన్ తీసేయారా? ఉండనిద్దాం లేండి గాయస్, మళ్ళీ పోతుంది అనుకుంటాను. నాకు భయం అవుతుంది. తీసేద్దాం గైస్. స్పూన్ అయితే తీసేయండి, మెల్లగా తీసేయండి. తీసేస్తే మెల్లగా తీసేయండి. ఓకే ప్లీజ్, దీనికన్నా మంచిగా రావే. వావ్ గాయస్, రియల్లీ ఇట్స్ సో నైస్ అన్నమాట. చూడడానికి చాలా బాగుంది. ఓకే, మనం మళ్ళీ స్పూన్ పెట్టండి మెల్లిగా. ఓకే చిదా. ఓకే, దీనిపైన కూడా మెల్లిగా తీయండి గైస్. మీరు స్పూన్ ఇట్లా గజ్బిజ్ చేస్తే ఉన్నది పోతుంది అనమాట. మనం దీని మీద మిల్క్ మేడ్, ఇది బాదం ఏమేమి వేసినామో అవన్నీ పోతాయి, మొత్తం మిక్స్ అవుతుంది అనమాట. అందుకే మనం మెల్లగా తీసుకోవాలి స్పూన్. ఎస్ గాయస్, ఇది మస్తు వచ్చింది. ఇది మస్తు ఉంది అన్నిటికంటే. ఓకే, మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిద్దాం రండి. ఓకే కమ్ లెట్స్ గో. చూడండి అగైన్ ఇంకొకసారి చూపించేసే డాడీ. చెడా, అయ్యో ఇదేంటి ఇట్లా పోతుంది. ఇట్లానే ఉండవు ప్లీజ్. కమ్ మనం ఫ్రీజర్లో పెట్టేద్దాం రండి. మెల్లిగా తీసుకొచ్చి ఫ్రీజర్లో అయితే పెట్టేద్దాం. ఓకే, అండ్ సెకండ్ వన్ కూడా ఇలానే చేసిద్దాం. మనం మెల్లిగా పెట్టాలి. అయ్యో పడిపోతుంది స్టిక్. ఓకే గాయ్స్, ఓకే మనం మళ్ళీ రేపు కలుద్దాం. ఇవి ఈరోజు అయిపోతుంది కదా, మనం రేపు వచ్చేద్దాం. కరెక్ట్గా రేపు పెట్టేశాను ఇదంతా. ఇంకా ఓకే, డిస్టర్బ్ చేయకుండా ఇట్లానే ఉండనియండి. నైట్ మొత్తం పెట్టేసి మళ్ళీ వచ్చేస్తాను. స్టే ట్యూన్. చెడా. హాయ్ గాయస్, వచ్చేసిన. కాకపోతే ఇది స్టిక్ చేంజ్ చేసిన అనమాట ఒక దానికి. ఎందుకంటే స్పూన్ అలా పడిపోతుంది, అందుకే బయట నుంచి. అయ్యా, చాక్లెట్ సిరప్ మెల్ట్ అయ్యింది. ఇట్లా ఉంటుంది. ఓకే, సరే ప్లీజ్. వావ్, రియల్లీ సో గుడ్ గాయస్, మస్తు ఉందన్నమాట నిజంగా. అండ్ మనం చియా సీడ్స్, ఇదేంటి సబ్జా సీడ్స్, బాదం వన్ ప్యూరీ, చాక్లెట్ సిరప్ అంతా మెల్ట్ అయ్యి ఇట్లా అయ్యింది. స్టిక్ ఒకటి చేంజ్ చేసిన. ఇక్కడ వచ్చి మనం టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం గైస్. నిజంగా అమేజింగ్ తెలుసా గైస్, నిజంగా ఇంత బాగా వచ్చింది తెలుసా, మస్తు ఉంది ఇది. సూపర్ ఉంది గైస్ నిజంగా. ఓకే గైస్, ట్రై దిస్ ఇన్ హోమ్. ఇట్లాంటి చాక్లెట్స్, ఇదేంటి ఐస్ క్రీమ్ చేసుకోండి. ఎండాకాలంలో డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఓకే గైస్, వీడియో పెద్దది అయిపోతుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హారిక విత్ వర్షిని. అండ్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏం చేసుకోవట్లేదు ప్లీజ్. ఇంతగానం చేస్తున్నాను కదా మీ గురించి, నా గురించి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ ఇవన్నీ పెట్టేసేయండి ప్లీజ్.
లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. ఇవన్నీ ట్రై చేయండి గైస్ ఇన్ హోమ్. బాయ్.